లడ్డూలో కల్తీ నెయ్యి కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలకు టీటీడీ ఉపక్రమించింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు తిరుమలలో మహాశాంతి యాగాన్ని చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 6 గంటలకు మహాశాంతి యాగాన్ని అర్చకులు ప్రారంభించారు. ఆలయ అర్చకులు పూజలతో యాగం ప్రారంభించారు. ఆలయ బంగారు బావి పక్కన 8 మంది అర్చకులు 3 ఆగమ సలహాదారులతో యాగం చేపట్టారు. ఇది 10 గంటల వరకు కొనసాగనుంది. సార్ నడుచుకోసం ఓం నమో శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఎంతమంది అర్చకులు పాల్గొన్నారు? అర్చకులు ఎంతమంది? 8 మంది, 3 8 మంది అర్చకులు, ఆగమ అడ్వైజర్లు 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.